కొత్త లుక్ లో సమంత. స్టార్ హీరోయిన్ సమంత కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. బాయ్ తరహాలో ఉన్న ఆమె లుక్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మ్యాగజైన్ కోసం ఆమె పోజులిచ్చినట్లు తెలుస్తోంది. కాగా అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఆమె కాస్త బక్కచిక్కారు. గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరమయ్యారు. మస్తాన్ సాయి కేసులో కొత్త కోణం. టీజీ మస్తాన్ సాయి నిందితుడిగా ఉన్న అభ్యంతరకర వీడియోల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రికార్డు చేసిన వీడియోలతో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసినట్లు, ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న వారిని బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 100 మందిని మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు. మస్తాన్ ను మరోసారి కస్టడీలోకి తీసుకుంటారని సమాచారం. బాధితులెవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. అమెరికా సార్లు చైనా యుద్ధం మొదలైంది. రెండు అతిపెద్ద ఎకానమీస్ మధ్య ట్రేడ్ వార్ మళ్లీ మొదలైంది. అమెరికాపై చైనా ప్రతీకార టారిఫ్స్ దాడి ఆరంభించింది. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, ఎల్ఎన్జీ ఉత్పత్తులపై 15%, క్రూడాయిల్, వ్యవసాయ యంత్రాలు, పెద్ద కార్లు, పికప్ ట్రక్స్ పై 10% సుంకాలు ప్రకటించింది. ఫెబ్ 10 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. చైనా ఉత్పత్తులపై ట్రంప్ వేసిన 10% టారిఫ్స్ శనివారం నుంచి అమల్లోకి రావడంతో ప్రతీకారానికి దిగింది. కిడ్నీలలో రాళ్లు చేరకూడదంటే యాస్టరిస్క్ రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. యాస్టరిస్క్ ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. యాస్టరిస్క్ కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. యాస్టరిస్క్ బరువును అదుపులో ఉంచుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. యాస్టరిస్క్ ఆల్కహాల్, స్మోకింగ్ జోలికి వెళ్ళొద్దు. వీడియో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ మాస్ మహారాజా రవితేజ నటించిన ఇడియట్ మూవీ హీరోయిన్ రక్షిత గుర్తున్నారా? అప్పట్లో కుర్రకారుల డ్రీమ్ గర్ల్. ఆమె ఇప్పుడెలా ఉన్నారో తెలుసా? తాజాగా జరిగిన ఓ సినీ ఈవెంట్ కు ఆమె హాజరవగా చాలా బరువు పెరిగి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె అభిమానులు షేర్ చేస్తున్నారు. 22 ఏళ్లలో ఇంతలా మారిపోయారేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతుచిక్కని వ్యాధి. 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు మృతి. అంతుచిక్కని వ్యాధి దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 450 వరకు పౌల్ట్రీలు ఉండగా 15 రోజుల్లోనే 40 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు అంచనా. ఒక్కో కోడి మరణంతో సగటున 300 రూపాయలు వరకు నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. కోళ్ల మరణాలకు కారణాలపై అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపామని, నివేదిక రావాల్సి ఉందని చెబుతున్నారు.